సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. వెల్కమ్ టు ఐటీ మీడియా. సో జనరల్గా డి విటమిన్ డెఫిషియన్సీ ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లం. అసలు డి విటమిన్ డెఫిషియన్సీ అనేది ఎందుకు ఇంతలా పెరిగిపోయింది? ఎండలో తిరుగుతున్నాం కదా, మనకి ఎందుకు డి విటమిన్ రావట్లేదు? సో డి విటమిన్ కోసం ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా ప్రత్యేకంగా? సప్లిమెంట్సే తీసుకోవాలా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ డైటీషియన్ సుజాత గారు ఉన్నారు ఫ్రమ్ యశోద హాస్పిటల్. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మీకు డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది, బయట తిరగట్లేదు అంటారు. అంటే బయట తిరిగినా గానీ డి విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది గదా! అవునండి. సో, ఇప్పుడు మనం చూస్తే 80% వాళ్ళకి వైటమిన్ డి డెఫిషియన్సీ అన్నది చూస్తున్నాం. సో, ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఇప్పుడు మనకి లేటెస్ట్ వస్తున్నది కాదు. ఇట్ ఈస్ దేర్. పాతకాలం నుంచి కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ రావడానికి మెయిన్ ఏంటంటే చాలామంది సన్ ఉన్నా కూడా వీ డోంట్ గో ఇంటూ సన్ కదా. మనం సన్‌లైట్ ఉన్నంతసేపు మనం ఇండోర్ వర్క్ చేస్తుంటాం. ఐదర్ ఈవినింగే విల్ కమ్ బ్యాక్. అండ్ చాలామంది నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు. నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు డే అంతా పడుకొని ఉంటారు. దే డోంట్ కమ్ అవుట్. సో, ఇట్లా మనకి ఆ సన్ ఎక్స్‌పోజర్ అనేది కూడా చాలా వరకు ఎక్కువ సేపు సన్‌లో ఉండట్లేదు. ఇంకొకటి మనం తీసుకునే ఫుడ్ వల్ల మన గట్ సరిగ్గా లేకపోవటం వల్ల ఈ వైటమిన్ డి ఉన్నా కూడా అబ్జార్ప్షన్ సరిగ్గా లేకపోవడం. సో, ఈ వీటి వల్ల ఏమవుతుందంటే చాలామంది మనకి ఓపీడీ వచ్చేవాళ్ళు కానీ లేకపోతే పేషెంట్స్ చాలామంది వైటమిన్ డి డెఫిషియన్సీ ఇది చాలా అంటే ఇగ్నోర్ చేసేది. అన్లెస్ వాళ్ళకి ఏదో మేజర్ ప్రాబ్లం ఉండి అప్పుడు లేకపోతే హెల్త్ చెకప్ చేసుకుంటే తప్ప దే వాళ్ళకి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నదన్నది కూడా అది తెలియదనమాట. సో, కానీ వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు పీసీఓఎస్ కానీ డయాబెటీస్ అండ్ సివియర్ ఆర్థరైటిక్ ప్రాబ్లమ్స్, తర్వాత మెంటలీ చాలామంది యాంగ్జైటీ, డిప్రెషన్, తర్వాత సైకలాజికలీ దే ఆర్ వెరీ ఈ మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోవడం, తర్వాత ఒబిసిటీ వెయిట్ ఎక్కువ, కార్డియాక్, ఇలా అనేక రకాలైన ప్రాబ్లమ్స్కి రూట్ కాజ్ ఏంటి అని చూస్తే కనుక చాలా వరకు ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. డయాబెటీస్ కూడా విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వస్తుందా? మీకు డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ కండిషన్స్ ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి మనకి. ప్రీ డయాబెటీస్ బయటపడిన వాళ్ళల్లో చాలా మందిలో వైటమిన్ డి డెఫిషియన్సీ. ఓకే మ్యామ్, ఎంతసేపు ఎండలో ఉంటే మనకి డి విటమిన్ వస్తుంది? అంటే ఇప్పుడు మనకి ఎండ మార్నింగ్ సన్ అన్నది చాలా మైల్డ్ రేస్ ఉంటుంది. అట్లీస్ట్ మినిమం 10 minutes 10 to 15 minutes మన ఫేస్, హ్యాండ్స్, లెగ్స్ అన్నది మనం సన్ ఎక్స్పోజర్ ఉండేలాగా కూర్చుంటే కనుక అట్లీస్ట్ ఒక 10-15 minutes ఉంటేనే మనకి అది మన స్కిన్ కూడా దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం అండ్ వైటమిన్ డి తయారు చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో, ఆ 10 minutes కూడా మనం ఏంటంటే ఎక్కువ మంది కవర్ అయి ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా వాళ్ళకి సన్ ఎక్స్పోజర్ అన్నది ఉండకపోవచ్చు. సో, అందువల్ల అట్లీస్ట్ మినిమం హ్యాండ్స్, లెగ్స్, ఫేస్ కొంచెం ప్రాపర్గా కొంచెం ఆయిల్ కూడా, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ఫ్యాట్ సాల్యుబుల్ కదా. కొంతవరకు నువ్వుల నూనె కానీ లేకపోతే ఆలివ్ ఆయిల్ ఇదివరకు రోజుల్లో కూర్చునే వాళ్ళు గుర్తుందా లేదు, ఆయిల్ రాసుకొని ఎండలో అలా కూర్చోవడం ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ ఉండేది. ఇప్పుడు అది అసలు పోయింది. చిన్నపిల్లలకు కూడా నూనె రాసి అట్లా బయట కూర్చోబెట్టేవాళ్ళు. సో, ఈ ప్రాక్టీసెస్ అన్ని అప్పుడు ఎందుకు చేసేవాళ్ళు అని అంటే అందువల్ల వాళ్ళకి అప్పుడు వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉండేది కాదు. కానీ కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే స్కిన్ ట్యాన్, సో స్కిన్ యూవి రేస్ అని, రేస్ అని, వీటి వల్ల మన స్కిన్ పాడైపోతుంది. ఇవన్నీ కూడా రావడం వల్ల చాలా మంది సన్ ఎక్స్పోజర్ తగ్గించేశారు. కాకపోతే దానివల్ల మనకి ఏంటంటే ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ అన్నది వస్తుంది. సో, అందువల్ల ఇట్స్ నాట్ అంటే హార్ష్ సన్ ఉంటుంది మనకి. ఇప్పుడు 10-11 తర్వాత ఉండేది బాగా ఎక్కువ స్ట్రాంగ్ రేస్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో కాకుండా అట్లీస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా 4 తర్వాత సన్ రేస్ ఏదైతే ఉంటుందో కొంత వరకు మైల్డ్ ఉంటుంది. సో, ఆ టైంలో కానీ సో ఇట్లా మనం అట్లీస్ట్ ఒక 10-15 minutes సన్లో ఉంటేనే మనం ఎక్స్పోజ్ అయితేనే మనకి ఆ వైటమిన్ డి అన్నది రోజువారీ అందుతుంది. సో, చాలా మంది దే ఆర్ ఇండోర్ జిమ్ చేస్తారు కానీ ఇండోర్ చేస్తారు. సో, చాలా మంది బయటకు వచ్చి ఆ సన్ రేస్ టైంలో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టైంలో వచ్చేది చాలా తక్కువ. సో, దానివల్లనే మనకి వైటమిన్ డి డెఫిషియన్సీస్ రావడం.
సో ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ మనకి ఈ 365 డేస్ మనకి ఎండ ఉండే కంట్రీలోనే ఇలా ఉందంటే వేరే కంట్రీస్లో వాళ్ళకి 6 మంత్స్ సన్నే ఉండదు. సో వాళ్ళకి ఎక్కువ ఉండదు. సో వీఆర్ నాట్ అంటే కంపేర్ టు వాళ్ళకి సన్ లేకపోయిన దేర్ వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది వాళ్ళకి కామన్. మన దేశంలో ఇంత సన్ ఉండి కూడా వీఆర్ డెఫిషియన్స్ మోర్ దెన్ 80%. అవును. ఫుడ్స్ ఏముంటాయి దానికోసం? అంటే డైటరీ సప్లిమెంట్స్ ద్వారా కూడా కొంతవరకు వైటమిన్ డి అందుతుందండి మనకి. మెయిన్ ఏంటంటే కొంతవరకు ఇప్పుడు మనకి ఎగ్ యోక్ అంటాం. ఈ ఎగ్ యోక్ కూడా ఇప్పుడు చాలా మంది తినట్లేదు. అది ఇందాక మనం చెప్పుకున్నట్లు అవును. ఆ యోక్లో మనకి వైటమిన్ డి ఉంటుంది అండ్ కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ హ్యాస్ ఆల్ ద కంప్లీట్ న్యూట్రిషన్. కానీ అది కొలెస్ట్రాల్ అన్న ఒక బ్యాడ్ పేరు దానికి తగిలిచ్చేసి ఇది తినకూడదు, ఇది తింటే ఏదో చచ్చిపోతారు, లేకపోతే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, బ్లాక్ వచ్చేస్తుంది ఎక్కువ అని ఇట్లా ఇన్ఫర్మేషన్ అయిపోయింది. అని పిల్లలకు కూడా పెట్టట్లేదు. సో మనకి ఇదివరకు ఎగ్ అంటే హోల్ ఎగ్ తింటాం, అసలు అవును. ఎల్లో లేకుండా తింటాం అన్నది లేదు మన ట్రెడిషన్లో. కానీ ఇప్పుడు ఆ ఎల్లో తీసేసి వైట్లు తినేస్తుంటారు, ఎల్లోలు తినరు. సో దీనివల్ల కూడా మనకి డైటరీ సప్లిమెంట్ త్రూ అట్లీస్ట్ సన్ ఎక్స్పోజ్ లేకపోయినా త్రూ డైట్ వస్తుందా అంటే అది తినట్లేదు. సో అందువల్ల ఎగ్ యోక్ ఈజ్ ఎ వెరీ గుడ్ సోర్స్. అట్లనే మనకి మిల్క్ అండ్ తర్వాత ఫిష్, చాలా ఫిష్, సీ ఫుడ్, సీ వెడ్స్ అన్నిట్లో మనకి వైటమిన్ డి ఉంటుంది, మష్రూమ్స్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా వైటమిన్ డి, నట్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇప్పుడు మనకి చాలా ఫుడ్స్, ఇప్పుడు ఆయిల్స్ కూడా వైటమిన్ డి ఫోర్టిఫైడ్ ఫుడ్స్ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఆరెంజ్ జ్యూసెస్ కానీ లేకపోతే మిల్క్ ఈజ్ వైటమిన్ డి యాడెడ్ ఫోర్టిఫైడ్ వస్తుంది. అండ్ ఆల్ ద ఆయిల్స్ ఇప్పుడు మనకి రిఫైన్డ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వైటమిన్ డి యాడెడ్ ఫోర్టిఫైడ్ వైటమిన్ డి తో వచ్చే ఆయిల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి మార్కెట్లో ఉండే చాలా ప్రోడక్ట్స్ కూడా కొన్ని ఫోర్టిఫైడ్ ఫుడ్స్ లభిస్తున్నాయి. అండ్ ఆల్సో మనకి ఆకుకూరలు తర్వాత ఇవన్నిట్లో కూడా మనకి వైటమిన్ డి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనకి ఎగ్ యోక్, తర్వాత పాలు, మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. అండ్ సీ ఫుడ్, ఫిష్ ఇవన్నీ కూడా నట్స్ అన్నిట్లో కూడా మనకి దొరుకుతుంది. సో అందువల్ల వీటిని ఇంక్లూడ్ చేసుకుంటే కొంతవరకు వైటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ సప్లిమెంట్స్ కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. డైలీ సప్లిమెంట్ తీసుకోవచ్చా ఒకటి? డైలీ ఒక ఇది తీసుకుంటే మనకి మంచిగా ఉంటది అంటే? అవునండి. డి విటమిన్. యూజువల్గా ఏంటంటే మన లెవెల్స్ని బట్టి ఇప్పుడు మనకి సివియర్ డెఫిషియన్సీ ఉంటుంది కొంతమందికి, 8, 9 లేకపోతే 4 అట్లా ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే దే హ్యావ్ టు టేక్ ఐవి ఇంజెక్షన్స్ ద్వారా తీసుకోవాలి కొంతవరకు. అండ్ దెన్ ఎవ్రీ వీక్లీ వన్స్ 60K తీసుకోమని చెప్తారు. అది అట్లీస్ట్ ఒక 10 to 12 వీక్స్ తీసుకోవాలి. అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆ లెవెల్స్ని బట్టి దే హ్యావ్ టు కంటిన్యూవా లేదా అన్నది. ఒకవేళ ఇట్ ఈస్ మైల్డ్ ఉంది, 20-25 అబౌవ్ అట్లా ఉంది అనుకోండి, దే హ్యావ్ టు టేక్ 4 to 8 వీక్స్ వరకు వీక్లీ వన్స్ తీసుకొని తర్వాత దే హ్యావ్ టు కంటిన్యూ చేసుకోవచ్చు రెగ్యులర్గా కూడా. 2000 యూనిట్స్వి దొరుకుతాయి, 1000 యూనిట్స్వి తీసుకుంటాయి. యూజువల్గా మహిళల్లో అండ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పిసిఓఎస్ ఉన్న వాళ్ళు, లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే చాలా వరకు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, వీళ్ళు అండ్ మెనోపాజల్ టైంలో ఉన్న ఉమెన్ కూడా చాలా వరకు ఈ టైంలో వాళ్ళు వైటమిన్ డి సప్లిమెంటేషన్ అనేది రెగ్యులర్గా తీసుకుంటేనే బెటర్. ఇప్పుడు మనకి ఉన్న లెవెల్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు కూడా కొంతవరకు బెటర్లు అంటే 30 అబౌవ్ ఉన్న వాళ్ళే. కానీ 50 అబౌవ్ అండ్ యాక్చువల్గా మనకి మన లైఫ్ స్పాన్ కూడా మంచిగా ఉండాలి అండ్ వీఆర్ అట్ పీక్ ఆఫ్ అవర్ హెల్త్ అంటే ఏంటంటే వైటమిన్ డి మినిమం 100 వరకు ఉండొచ్చు. అసలు 80-90 ఉన్నారంటే ఇంకా దే హ్యావ్ అవుట్ రైట్ అనమాట. ఇంకా మిగతా డిసీజెస్ అన్ని దే కెన్ ఓవర్కమ్ వెరీ ఈజీలీ. అంటే అంత గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి ఉండాలంటే. కానీ మన ఎప్పుడు అంత రేంజ్లో చాలా తక్కువ 10 మంది కూడా ఉంటారు. ఉండట్లేదు అసలు. మ్యాక్స్ ఏంటంటే 30 అబౌవ్ ఉన్నా కూడా వీఆర్ హ్యాపీ, ఓకే నాట్ ఇన్ ఎ డెఫిషియన్సీ అనేది చూస్తుంటారు. సో 50 to 60 ఈజ్ వెరీ వెల్ మెయింటైన్డ్ అనమాట. సో అందువల్ల మన టార్గెట్స్ అట్లా పెట్టుకుంటే మనం చాలా డిసీజెస్ని ప్రివెంట్ చేయడానికి వైటమిన్ డి ఒకటి మీరు ఫోకస్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకున్నా కూడా యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ డయాబెటీస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఈ మెంటల్ హెల్త్ అన్నీ కూడా యూ కెన్ ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. సో అందువల్ల మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరికి ఫస్ట్ నేను వైటమిన్ డి సప్లిమెంటేషన్ చూస్తాం. సో వెదర్ దే ఆర్ డెఫిషియన్స్ ఉన్నారా లేదా. సో చాలా మంది ఏంటంటే ఉంది మేడం, ఎప్పుడో చెక్ చేయించుకున్నాను, ఉందన్నారు, కానీ నేనేం పెద్ద దానికి మెడిసిన్ కూడా తీసుకోలేదు అంటారు, లైట్ తీసుకుంటారు. సో దానివల్ల కూడా వాళ్ళకి ఇప్పుడు ఎందుకు వస్తారు హాస్పిటల్కి, మళ్ళీ థైరాయిడ్ వచ్చింది లేకపోతే షుగర్ వచ్చింది మేడం ఇప్పుడు అంటారు.
సో అందువల్ల మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అని డాక్టర్ చెప్పినప్పుడు ఫస్ట్ మనం ఆ డాక్టర్ సజెస్ట్ చేసినట్టు ఆ మెడిసిన్ తీసుకోవాలి కంపల్సరీ. అండ్ దాన్ని మళ్ళీ రీచెక్ చేసుకోవాలి. అట్లీస్ట్ 6 మంత్స్కి ఒకసారి మనకు అది ఇంప్రూవ్ అయిందా లేదా. పాపం తీసుకుంటారు, డాక్టర్ చెప్పారు మేడం తీసుకున్నాను, ఇంకా మళ్ళీ చెక్ చేసుకోలేదు. అది ఒక 1-2 ఇయర్స్ చెక్ చేసుకొని మళ్ళీ అది తక్కువైపోయి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కూడా దే కమ్ బ్యాక్ అనమాట. సో అందువల్ల రెగ్యులర్ చెకప్ చేసుకొని, ఇప్పుడు ఆల్రెడీ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళైతే 3 మంత్స్ టు 6 మంత్స్కి ఒకసారి చెక్ చేసుకోవాలి, లేదా ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ వాళ్ళు చెక్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటే బెటర్. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ఫాలో అవ్వాలని కోరుకున్నాం. విటమిన్ డి ఖచ్చితంగా మనందరికీ 80 అబోవ్ ఉండాల్సిందే, లేకపోతే అనారోగ్య సమస్యలు తప్పవు. చాలామంది డయాబెటీస్ వచ్చిందంటే లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల వచ్చింది అనుకుంటారు, కానీ లైఫ్ స్టైల్లో ఏం తక్కువై వచ్చిందనేది మనం ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం అనేది చాలా చాలా ముఖ్యం. ఎంతసేపు అనేది మీరు చెప్పారు, ఏ టైం అనేది దానికి ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ఫుడ్స్ కూడా తీసుకోవాలి, కానీ గట్ హెల్త్ ఎవరికి లేదు కాబట్టి అబ్సార్ప్షన్ అనేది ఉండట్లేదు. సో దానికోసం కూడా ఆలోచించాలి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.